స్త్రీ కూడా మనిషి ఏమిటి? స్త్రీ కూడా మనిషి అని చెప్పి లైసెన్స్ ఇస్తావేంటి? నువ్వు మధ్యలో రువ్వేవాడవి. అసలు నీ ఉనికికి ఆధారపోతేవారు. మొట్టమొదటి తల్లి, ప్రకృతి, ఈ రెండింటినీ గుర్తుపెట్టుకో. ఈ రెండు లేకపోతే నీకు అసలు ఊపిరే లేదు, ఆయువే లేదు. మనకి ఒక తల్లి రూపంలో జన్మనిచ్చి భార్య రూపంలో వచ్చి మనకి కనిచ్చేది కూడా స్త్రీయే. చాలామంది ఒకసారి నా దగ్గరికి అమ్మాయిలు వచ్చి సమాన హక్కులు అంటే ఒకటే మాట మాట్లాడిన, అమ్మ మీకు మగాళ్ళతో సమాన హక్కులు మీకు కావాలి అంటే మీరు కనీసం 10 మీటర్లు కిందికి దిగి రావాలమ్మా. వస్తేనే మీకు సమాన హక్కులు వస్తాయి. ఎందుకంటే మేము డ్రైవ్ చేయగలం, ఆకాశాల్లో ఎగరగలం, నీటిలో ఈదగలం, గాడిద గుడ్డు చేయగలం, కంకరపాటి కనలేమే, పెంచలేమే. అసలు పుట్టుకకు ఆధారభూతమైనటువంటి ఆ స్త్రీత్వం అన్నది దేవతకు సమానం. సో మీలో గర్వం ఉండాలి. అసలు ఈ సమాజాన్ని తయారు చేయడానికి సామాజికులు అని చెప్పుకునే మనుషులను తయారు చేసింది నేను. జన్మనిచ్చిన తల్లితో మొదలుపెట్టి నువ్వు మొట్టమొదటి కృతజ్ఞుడిగా ఉండవలసిన వాడివి. తల్లికి, స్త్రీకి, ప్రకృతికి. మాతృదేవోభావతో స్టార్ట్ అవుతుంది. సో